సార్ గుడ్ ఎలా ఈవినింగ్ ఉన్నారు సార్. సార్? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఫైన్. ఓకే. ఎలా అనిపిస్తుంది ట్రైనింగ్ మీకు? ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి 55 డేస్ అయిపోయింది. మీకు ఎట్లా అనిపిస్తుంది ట్రైనింగ్? అవును సార్, చాలా బాగుంది ట్రైనింగ్. హ్మ్. అన్నీ మీరు చెప్పేవన్నీ కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి. ఈజీగా అర్థమవుతున్నాయి. ఓకే. అది ఒకటికి 2 సార్లు అడిగి మరీ చెప్తున్నారు. ఏమన్నా డౌట్‌లు ఉన్నాయా? లేవా? అని. ఓకే. అది చాలా సింపుల్ వేలో ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అంటే కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా హ్మ్. సింపుల్‌గా అర్థమయ్యే విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్. ఓకే. అది. బిఫోర్ జాయినింగ్ ఏమనుకున్నారు? మీరు ఎస్ఐపి గురించి అసలు ఏమనుకున్నారు సార్? అంటే నేను 2, 3 సార్లు నేర్చుకుందామని ట్రై చేశానండి. ఆ! వీడియోస్ చూసాను, అన్నీ చేశాను, కానీ అర్థం అవ్వలేదు. ఆ! తర్వాత ఒకరోజు మీ ఛానెల్ చూసాను యూట్యూబ్‌లో. ఓకే. చూస్తే అసల ఏంటి జస్ట్ అనేది చూద్దామని ఓపెన్ చేశాను. హ్మ్. చూస్తే మీరు చెప్పేది చాలా బాగుంది. అర్థం అవుతుంది. అర్థం అవుతుంది మీకు. అవును. మీ వీడియోస్ చూసి నేను కొన్ని టాపిక్స్ చేసేసాను. ఒక 2, 3 టాపిక్స్. ఓకే. ఏమేం చేశారు? బేసిక్ సెట్టింగ్ చూసాను. గ్లోబల్ సెట్టింగ్ చూసాను. ఈ 2 మీ వీడియో చూసి ఆ! అదే విధంగా నేను సర్వర్ యాక్సెస్ తీసుకొని చేశాను. చేస్తే కరెక్ట్ గానే వచ్చినాయి. ఓకే. ఆ తర్వాత నేను మీకు కాల్ చేశాను. మీకు కాల్ చేసి ఇలా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి డీటెయిల్స్ తీసుకున్నాను. ఓకే. మీరు బిఫోర్ వీడియోస్ క్లియర్‌గా ఏంటండి? చెప్తున్నారు. వీడియోలో కూడా అన్నీ క్లియర్‌గా చెప్తున్నారు. హ్మ్. హ్మ్. బిఫోర్ జాయినింగ్‌కి అంటే ఎస్ఐపి బిఫోర్ ఇంతకుముందు మీరు ఎస్ఐపి జాయిన్ అవ్వకముందు మీకేమనిపించింది ఎస్ఐపి అంటే? అంటే అది మనకి రాదు. చాలా పెద్ద సబ్జెక్టు. మనం దాన్ని చేయలేము అనే ఫీలింగ్ ఉండేది. హ్మ్. తర్వాత జాయిన్ అయిన తర్వాత ఫీలింగే లేదు. ఇది చాలా సింపుల్ అనిపించింది. ఓకే. మీకు ఎస్ఐపి అంటే అసలు భయం పోయింది. అసల కంప్లీట్‌గా పోయింది సార్. అసలు ఎస్ఐపీ అంటే మనం నేర్చుకోలేము. నేర్చుకోవాలంటే మనం హైదరాబాద్ ఎళ్ళాలి. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలి. హ్మ్. ఇవన్నీ చేస్తేనే హ్మ్. అర్థమైద్దని అనుకున్నాను. కానీ మీ దగ్గర నేర్చుకున్న తర్వాత ఇవన్నీ లేవు సార్. అన్నీ క్లియర్ అయిపోయినియి. చాలా బావుంది. హ్మ్. అసల రాదు అనుకున్నాను. కాతే చాలా బాగా వచ్చింది నాకు. ఓకే. మీకు ఇది మనకు కోర్స్ పరంగా అంటే 5,000కి మనం అంటే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో 5,000కే స్టార్ట్ చేసాం కదా! మీరు చెప్పేటప్పుడు. అసలు మీకేమనిపించింది? తక్కువ అమౌంట్‌కి ఇంత సబ్జెక్ట్, ఇంత నాలెడ్జ్ మనం షేర్ చేస్తున్నామంటే దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? 5,000 కంటే 5,000 అంటే రీజనబుల్ అమౌంటే. హ్మ్. కానీ సబ్జెక్ట్ లేకుండా ఎందుకు పెడతారు ఛానెల్? పెట్టరు గదా! హ్మ్. అది. నేనసల ఎలా ఉంటది అసలు నేర్చుకోవాలని జెప్పి జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ హ్మ్. అయినాక చాలా బావుంది. ఓకే. మీరు చెప్పిన కానీ హ్మ్. మీరు మాకిచ్చే మెటీరియల్ గాని చాలా బావుంది. అంటే హ్మ్. కన్‌ఫ్యూజ్ లేకుండా బాగా లెంథీ స్టెప్స్ లేకుండా సింపుల్‌గా ఆ టాపిక్‌కి హ్మ్. ఏం కావాలో అది రెడీ చేసి ఇచ్చారు. ఓకే. మెటీరియల్ అంటే యాక్చువల్లీ మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్నాం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఓకే సార్. ఆ! సార్ మీరు అవి షీట్లు నోట్స్, ఇస్తున్నారు గదా! ఆ నోట్స్, టాపిక్ నోట్స్. టాపిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక ఇమేజ్ పంపుతున్నారు గదా! అవును. ప్రత్ ఆ టాపిక్ సంగతి. ఎస్పెషల్లీ మీరు తయారు చేసిన నోట్స్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఆల్రెడీ మనం నెట్‌లో అప్‌లోడ్ చేసాం కదా! ఇంతకుముందు. అవును సార్. థాంక్ యూ సార్. అది మీకు దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు తయారు చేసిన నోట్స్ కూడా చాలా బావుంది. అది కూడా మీ వీడియో చూసి నేర్చుకొని నేను తయారు చేసిందే గాని, నా ఓన్‌గా చేసిందేమి కాదు. మీరు ఓకే. చెప్పిన తర్వాత ఆ మెటీరియల్ నేను ప్రిపేర్ చేశాను. మీరే ఓన్‌గా ప్రిపేర్ చేసారు. అవును. మీ ట్రైనింగ్ అయిన తర్వాత. ఓకే. అవును. చాలా బావుంది. మీరు నాకైతే చేసిన మెటీరియల్ నాకైతే చాలా బాగా అర్థమైంది సార్. నేను అంతకుముందయితే భయపడ్డాను. అసలు నాకొచ్చుద్దో రాదో, అసలు హ్మ్. నేను చేయగలనో. హ్మ్. అంటే ఇంత సింపుల్‌గా ఉంటదని నేను అనుకోలేదు ఎస్ఏపీ అంటే. అవును. ఎస్ఏపీ అంటే అసలు చాలా టఫ్ఫు అది ఇదని అంటూ ఉంటారు కదా బయట. అవును. కానీ ఇప్పుడు ఇంత సింపుల్‌గా ఉంటదని నేను అసలు అనుకోలేదెప్పుడు. హ్మ్. మనం ఆల్‌మోస్ట్ టాపిక్స్ అన్నీ కవర్ చేసాం కదా సార్? అవును సార్. అన్నీ కవర్ చేశారు. ఆల్‌మోస్ట్ మనకు కవర్ అయింది. కంట్రోలింగ్‌లో 1 ఆర్ 2 పెండింగ్స్ ఉన్నాయి. అవి కూడా చెప్పుకుంటే అయిపోతది. ఇంకేం లేదు. అవును. హ్మ్. ఓకే. ఇప్పుడు మీకైతే సార్ ఒకటి సార్ ఇప్పుడు ఎస్ఐపి అంటే భయం పోయింది.
సో జాబ్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కదా! జాబ్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఉంది సార్. కొట్టగలనని కాన్ఫిడెన్స్ ఉంది. రియల్ టైమ్‌లో హ్మ్. వర్క్ చేయగలనని కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ఓకే. మీకైతే అసలా రియల్ టైమ్ అన్నా కూడా మీరు ఆల్‌మోస్ట్ రియల్ టైమ్‌లో సర్వే అవుతాను అనుకుంటున్నారు మీరు. అంటే ఇది బేస్‌గా చేసుకొని. 100%. హ్మ్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు టాపిక్స్ ట్రైనింగ్ చూసాను కాబట్టి చెప్తున్నాను. హ్మ్. ఓకే. ఓకే. కొంచెం అంటే మన మైండ్‌ని కరెక్ట్‌గా పెడితే ఈజీగా హ్మ్. సెట్ అయిపోవచ్చు. ఈజీగా సెట్ అయిపోవచ్చంటారు. అంటే బయట జనాలు చెప్పినంత టఫ్ ఏమి కాదు. చాలా హ్మ్. సింపుల్‌గానే అర్థమైద్ది. కాకపోతే హ్మ్. మనం బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా హ్మ్. అర్థమైద్ది. హ్మ్. ఓకే. 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 మీకెట్లా అనిపిస్తుంది సార్? ట్రైనింగ్ పరంగా చూస్తే మీకు అర్థమయ్యే విధానం కానీ, మీరు చెప్పే విధానం గానీ మీకంతా ఒక ఈజీగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? చాలా ఈజీగా ఉంది సార్. హ్మ్. చాలా బాగుంది. హ్మ్. చెప్పగానే ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. ఓకే. ఓకే. ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. ఓకే. ఓకే. ఇంకా మనం ఏమన్నా చేంజెస్ చేసుకోవాల్సినయి కానీ ఏమన్నా ఉన్నాయా సార్ మీ ఉద్దేశం? చేంజెస్ అయితే ఏం లేవు సార్. కాకపోతే ఏందంటే టాపిక్స్ ఏమన్నా కొత్తవి వస్తే మీరు చెప్తే సరిపోతది. అప్‌డేట్ చేస్తే సరిపోతదంటారు. సరిపోతది. అప్‌డేట్స్ ఏమన్నా ఉంటే చేస్తే సరిపోతది. హ్మ్. ఓకే. 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 మీరు కొత్తగా చెప్పండి. చెప్పండి. మీరు కొత్తగా జాయిన్ అవ్వబోయే వాళ్ళకేమైనా సజెషన్ చెప్తారా? అంటే ఎస్‌ఏపీ ఎలా ఉంటది? కష్టంగా ఉంటదా? ఏంటి అని చెప్పేసి చాలా మంది భయపడుతుంటారు కదా! అసలు ముందు భయపడకూడదు. హ్మ్. అది. భయపడకూడదు. ప్లస్ కొత్తగా నేర్చుకునేవాళ్ళు కూడా ఏంటంటే, ఈరోజు టాపిక్ అయిపోయింది. అయిపోంగానే మనం ప్రాక్టీస్ చేయాలి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా మనకి ఈజీగా అర్థమైద్ది. హ్మ్. మెయిన్ హ్మ్. జాబ్ టాపిక్ కొట్టగలరంటారా? ఎటువంటి వాళ్ళు నేర్చుకోవచ్చంటారు? మీరు క్లవర్ అయితేనే నేర్చుకోవాలనుందా? లేకపోతే మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు కూడా నేర్చుకోవచ్చంటారా ఎస్‌ఏపీ? ఎవరైనా నేర్చుకోవచ్చు సార్. మినిమమ్ నాలెడ్జ్ ఉన్నా నేర్చుకోవచ్చు. హ్మ్. మినిమమ్ జస్ట్ ఒక సిస్టమ్ నాలెడ్జ్. హ్మ్. సిస్టమ్ నుండి అసల హ్మ్. కాన్సెప్ట్ ఏంటనేది క్లియర్‌గా తెలుసుకోగలిగితే చాలు. ఓకే. అది. ఓకే. హ్మ్. ఓకే. మన ఇన్‌స్టిట్యూట్ పరంగా చూస్తే మీకు ట్రైనింగ్ వైస్ అయితే మీకేం ప్రాబ్లమ్ లేదు కదా సార్? అసలు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు సార్. హ్మ్. మనం ఫస్ట్ నుంచి కూడా చాలా సింపుల్ వేలో చెప్పుకుంటూ, ఎక్కడ గూడా మనకంటే ఎక్కువ ఎర్రర్స్ కూడా ఏమి రాకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం. కానీ ఎర్రర్స్ వస్తే అవును. ఎలా చేయాలో కూడా మీకు చెప్పాను. కొన్ని కొన్ని టాపిక్స్ చెప్పాను. కానీ రియల్ టైమ్‌లో గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎటునుంచి ఏ ప్రాబ్లమ్ వస్తదో కూడా తెలీదు మనం. చాలా కేర్‌ఫుల్‌గా అవును. ముందుకెళ్ళాలి సార్. ఇక్కడ నేర్చుకున్నంత ఈజీ కాదు రియల్ టైమ్‌లో సర్వే అవ్వడం. జాబ్ ఇక్కడ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి ఏంటో కూడా తెలీదు కొన్ని కొన్ని. చాలా కేర్‌ఫుల్‌గా అవును. ఉండాలి. చాలా కేర్‌ఫుల్‌గా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటది. మీకు దాని గురించి ఐడియా ఉంది గదా! అవును. ఇంకోటేందంటే, ఆ వచ్చిన ఎర్రర్‌లోనే ఒక 50% ఆన్సర్ ఉంటది. హ్మ్. అది మనం అది కరెక్ట్‌గా దాన్ని పాయింట్ క్యాచ్ చేయగలగాలి. ఆ! పాయింట్ క్యాచ్ చేస్తే హ్మ్. దాంట్లోనే ఆన్సర్ ఉంది. అది. అవునవును. అంటే కంప్లీట్ ఆన్సర్ ఉంటదని నేను చెప్పను. 50% ఆ మీనింగ్ అర్థమైతే ఏంటనేది మనకు తెలుసుద్ది. అవునవునవును. అది. ఇంకోటి యాక్చువల్‌గా సార్ మనకి చెప్పేవాళ్ళు మిగతా వాళ్ళు కూడా అందరూ బాగానే చెప్తారు. ఎవరు బాగా చెప్పరని మనం అనుకోవట్లేదు ఇప్పటివరకు కూడా. అందరూ బానే చెప్తారు. ఎవరు తక్కువ కాదు ఇక్కడ. ఓకే. సో, అవును. అందరూ బానే చెప్తారు. మన కాకపోతే ఏంటంటే మన వేలో మనం స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తూ మనం ముందుకెళ్ళాం. అందువల్ల మనం కంప్లీట్‌గా కోర్స్ అనేది కంప్లీట్ చేయగలిగాం. మనం ఎలా చేసామన్నదే మనకి ఇంపార్టెంట్. హ్మ్. అవునవును. బయట వాళ్ళు కూడా బానే చెప్తున్నారు. నో ఇష్యూ. మనం బ్యాడ్‌గా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ కాకపోతే మనదొక స్టైల్ అన్నమాట. మనం వెళ్ళే వే అంతా కూడా డిఫరెంట్. మనం మనం ఒక వేలో సెపరేట్‌గా వెళ్తున్నాం. అవునవును. అది. అంటే ఎనీ డిగ్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్‌లో వెళ్తూ ఉంటారు. అంతే. హుహు. ఓకే. ఓకే. ఇప్పుడు ఎనీ మనం డిగ్రీ అనుకోండి కొంతమంది బస్సులో ఎళ్తారు, కార్‌లో ఎళ్తారు, ట్రైన్‌లో ఎళ్తారు. ఫైనల్‌గా అక్కడికే చేరతారు. ఇది ఓకే. కూడా ఓకే. అంతే. హ్మ్. ఓకే. ఫైనల్‌గా మీరు చెప్పండి. మీకు అసలా జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉందా మీకిప్పుడు? కొడతారా? కొడతాను సార్. హ్మ్. ఇప్పుడు మీరు మనం స్టార్ట్ చేసి ఆల్‌మోస్ట్ ఒక 55 డేస్ టు 2 మంత్స్ అవుతుంది సార్. ఓకేనా? మనం అనుకున్న అవును. దానికన్నా యాక్చువల్‌గా టైం ఎక్కువ తీసుకోవాల్సొచ్చింది. తప్పలేదు. ఎందుకంటే అన్ని టాపిక్స్ కవర్ చేయాలన్న ఉద్దేశ్యంతోటి మనం ఆల్‌మోస్ట్ చాలా వరకు కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఏది వదిలిపెట్టట్లేదు ఇంకా. అవును. సో, మీకు ఇప్పుడు ట్రైనింగ్‌లో ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు కాబట్టి రియల్ టైమ్‌లో మీరు జాబ్ కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ 100కి ఎంత పర్సెంట్ ఉంది? ఒక 90% ఉంది సార్. 90% ఎందుకు మిగతా 10% ఏంటి సార్ ప్రాబ్లమ్ ఏంటి? 10% అంటే కొంచెం మనం థియరీ కూడా
మనం ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ కొంచెం కమ్యూనికేషన్ కూడా పెంచుకోవాలి. అవునవును. ఈ 2 పాయింట్లు. హ్మ్. అది. సబ్జెక్ట్ ఓకే. పరంగా ఓకే. కొంచెం కమ్యూనికేషన్ కూడా మనం పెంచుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే మనం అంతా తెలుగులో చెప్పుకున్నాం కాబట్టి ఇంగ్లీష్‌లో ఆ సినారియో ఎలా ఉంటది? ఎలా మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అనే టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. అవును. దాన్ని బేస్‌గా చేసుకొని మనం ఇంగ్లీష్‌లో మనం ఇప్పటి వరకు తెలుగులోనే చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఏంటంటే మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. ఇంగ్లీష్‌లోనే చేయాలి. ఏ కాన్ఫిగరేషన్ చేసినా, ఏది చెప్పినా క్లయింట్‌తో మాట్లాడినా, ఈవెన్ ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా మీరు ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి కాబట్టి మీరు ఇంగ్లీష్‌లో మీ ప్రెజెంటేషన్ అనేది చాలా ప్రాపర్ వేలో ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఎలా చెప్తారో ఆ విధంగా చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం రియల్ టైమ్‌లో సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఎందుకంటే మనం తెలుగులో చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మనకు తెలుగు అనేది చాలా ఈజీగా అర్థమవుతది. అవును. ఎస్ఏపీ ఎక్కడ ఈజీ అవుతుందంటే మనం చెప్పుకున్న లాంగ్వేజ్‌ని బట్టి మనకి అర్థమవుతది. అదే మనం చెప్పుకున్నంత ఇంగ్లీష్‌లో చెప్పుకుంటే ఇంత తొందరగా క్యాచ్ చేయలేరు అందరూ. అవును సార్. తెలుగులో చెప్పుకున్నాం కాబట్టే ఇంత ఫాస్ట్‌గా మనం క్యాచ్ చేయగలిగాం. యెస్. అది. సో, అదైతే కరెక్ట్ కదా సార్? అవును సార్. కరెక్ట్. ఓకే. మీకైతే జాబ్ కొట్టగలనని నమ్మకం ఉంది కదా! రియల్ టైమ్‌లో సర్వే అవ్వగలని నమ్మకం ఉందా 2? ఉంది సార్. ఉంది. ఓకే. ఆహ్, హ్మ్. ఇంకా ఏముంది సార్ చెప్పాల్సినయి? నాకేం అర్థం అవ్వట్లేదు. ఏం అడగాలో గూడా ఇంకా. నేర్చుకునే వాళ్ళకైతే ఎవరైనా నేర్చుకోవచ్చంటారు మీ ఒపీనియన్‌ని బట్టి. నేర్చుకోవచ్చు సార్. మీకు ఎస్ఐపీ నేర్చుకోవాలని అసలు ఎప్పటి నుంచి డ్రీమ్ ఎప్పటి నుంచి? నాకొచ్చేసి 2013 అప్పటి నుంచి సార్. ఓకే. ఎందుకని నేర్చుకోలేదు మీరు? అంటే కరెక్ట్‌గా మనకి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. కానీ హ్మ్. ఏది ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది కూడా నాకు తెలీదు సార్. ఓకే. వేరే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళేం చెప్తున్నారంటే అది చాలా కష్టము. హ్మ్. ఆహ్, హైదరాబాద్ ఎళ్లి ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలి హ్మ్. అని చెప్పారు. హ్మ్. అది. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ మీకైతే చెప్పండి. డిఫరెంట్‌గా ఉన్నాయి వీడియోస్. ఫస్ట్ ఏది హ్మ్. నేర్చుకోవాలి, సెకండ్ ఏది నేర్చుకోవాలనేది ఎక్కడ క్లారిటీగా ఉండదు. అంటే వీడియోస్ అన్నీ ఉన్నాయి. కానీ ఫస్ట్ హ్మ్. ఏది, నెక్స్ట్ ఏదనేది డీటెయిల్డ్‌గా లేదు. ఒక ఒక ఆర్డర్ ఆర్డర్ మీద అనేది ఉంది. అవును. హ్మ్. ఇప్పుడైతే మీకు నేను చెప్పని సినారియోస్ ఏమన్నా మీకు రియల్ టైమ్‌లో తగిలినాయనుకో సార్ చేయగలరా మీరు? చేస్తాను సార్. ఎంత పర్సెంట్ చేస్తారు? 100% చేయగలరా? 100% చేస్తాను. ఓకే. మనకు మెయిన్ కావాల్సింది ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి సార్. మనకు రియల్ టైమ్‌లో మీకు తెలియని సినారియోస్ ఏదన్నా ఉన్నా కూడా మీరు ఓన్‌గా చేయగలరు. దట్ ఈస్ ద మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సారీ ఆ కేపబిలిటీ అనేది మీకుండాలి. ఉన్నప్పుడు 100% సక్సెస్ అవుతారు మీరు. ఒక్కసారి మనం ఎంటర్ అయినాక సార్, మనం హ్మ్. రన్నింగ్‌లో ఆటోమేటిక్‌గా ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే. అది మనం చేయగలం అనేది. ఓకే. ఇప్పుడంటే హ్మ్. మనం డైలీ 1 అవర్, 2 అవర్ ఎస్ఏపీ ఓపెన్ చేసి చూస్తాం. అప్పుడేందంటే ఒక 8 అవర్స్ మన ముందే ఉంటది కదా! టాపిక్ అంతా. అవునవునవును. ఇప్పుడేందంటే మనం ఏ టాపిక్ ఎలా చేయాలనేది మనకి క్లియర్‌గా అర్థమయ్యేది. ఓకే. మీకైతే అంతా నాలెడ్జ్ పరంగా చూస్తే ఏం ప్రాబ్లమ్ లేదు గదా! పర్ఫెక్ట్‌గా ఉంది గదా! నాలెడ్జ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రాబ్లమే లేదు సార్. అంతా మీకు పర్ఫెక్ట్‌గా అన్ని కాన్సెప్ట్స్ బాగా అర్థమైనయి గదా! అర్థమైనయి. ఓకే. సో, ఎవరైనా మినిమమ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఎస్ఏపీలో. మినిమమ్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట ఈ కోర్స్ చేయడానికి. సో, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మనం కంప్లీట్‌గా తెలుగులో చెప్తున్నాం గదా సార్! దానివల్ల మీకేమనిపించింది అడ్వాంటేజు? తెలుగులో అంటే ఈజీగా అర్థమవుతుంది. హ్మ్. అది. ఓకే. ఇప్పుడైతే మీరు 100% జాబ్ కొట్టగలరని కాన్ఫిడెన్స్ ఉంది. రియల్ టైమ్‌లో సర్వే అవ్వగలరని కాన్ఫిడెన్స్ ఉంది కదా! ఉంది సార్. ఓకే. నా ట్రైనింగ్ ప్రాస్పెక్ట్‌లో మీ ఒపీనియన్ ఏంటండి? ఏమైనా కొన్ని పాయింట్స్ చెప్తారా? మీకు ట్రైనింగ్ ఎలా నచ్చింది? ఏ పాయింట్స్‌లో నచ్చింది? ఎక్స్‌ప్లనేషన్ ఎలా నచ్చింది? ఏంటి? సో, ఆ విషయాలు ఏమైనా చెప్తారా కొన్ని పాయింట్స్? అంటే మీరు ట్రైనింగ్ ఏంటంటే ఫస్టు అసల ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్‌లో పాయింట్స్‌ని మీరు క్లియర్‌గా, డీటెయిల్‌గా ఇచ్చేస్తున్నారు ఫస్టు. హ్మ్. అంటే ఒక ఆర్డర్ ప్రకారం ఇస్తున్నారు. హ్మ్. అది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు డీటెయిల్డ్‌గా. హ్మ్. ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అంటే కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ 1 ఏంటి? స్టెప్ 2 ఏంటి? అనేది చాలా హ్మ్. సింపుల్. హ్మ్. దానివల్లే మనకు కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. మీ ట్రైనింగ్ అయితే బావుంది సార్. అది. హ్మ్. మీరు చేసిన వీడియో ఒకసారి ఎవరన్నా చూస్తే ఆటోమేటిక్‌గా నేర్చుకోవాలి అనే ఫీలింగ్ వచ్చుద్ది. 100% వచ్చుద్ది. ఓకే. అది. వన్స్ ఒక్కసారి మీ వీడియో చూస్తే చాలు.
ఓకే. ఆల్మోస్ట్ నేర్చుకోగలమన్న కాన్ఫిడెన్స్ వస్తది. 100% వచ్చుద్ది. ఓకే. ఓకే. అది. కొంచెం ఇంకా బాగా హైలీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి, ఎస్ఐపి గురించి లైట్‌గా తెలిసున్నోళ్ళు కూడా మీ హ్మ్. వీడియోస్‌ని ఫాలో అయిపోయి నేర్చుకోవచ్చు. అవునవును. కరెక్టే. వాళ్ళకి కంటెంట్ తెలిసి, మనం ఏ కంటెంట్ నేర్చుకోవాలి అనేది హ్మ్. తెలిసి, దాని హ్మ్. ద్వారా మీ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఓకే. 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 అవునవును. అది. ఓకే. ఫైనల్‌గా ఎనీవే మీకైతే ఫైనల్‌గా టీచింగ్ అయితే నచ్చింది. మీ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సబ్జెక్ట్ అయితే మొత్తం అర్థమైంది కదా! ఏం ప్రాబ్లమ్ లేదు కదా! 100% అర్థమైంది. మీకు కూడా నేను చేసి స్క్రీన్ షాట్‌లు అవన్నీ పెట్టాను. అవునవును. పెట్టారు మీరు. అవును గుర్తుంది నాకు. అయన్నీ అర్థం అవ్వబట్టే కదా నేను చేయగలిగింది. అవునవును. మీరు నాకన్నా ముందే చేసి పంపించేసేవాళ్ళు. నేను చెప్పకపోయే ముందే నా వీడియోస్ చూసేసి మీరు. ఎందుకంటే టాపిక్ క్లియర్‌గా అర్థమైంది కాబట్టి నేను చేయగలిగాను. అది మెయిన్ అడ్వాంటేజ్ మీకు. అవును. ఓకే. ఎనీవే మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతున్నారు కదా సార్? అవుతున్నాను సార్. మీరు క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని ఆన్సర్ చేయగలుగుతున్నారా? విత్ మై ట్రైనింగ్ బేస్ చేసుకొని? అంటే కొన్ని చెప్పగలుగుతున్నాను. కొన్ని నేను ప్రిపేర్ అవ్వలేదు గదా! అవి అవుతున్నాను. ఓకే. అంటే మీరు ప్రిపేర్ అవ్వని టాపిక్స్ అయితే కొన్ని చెప్పలేకపోతున్నారు. మిగతాయన్ని చెప్పగలుగుతున్నారు. అవును. నేను నేను చెప్పిన నేర్చుకుంటున్నాను. హ్మ్. కొన్ని టాపిక్స్ ఏందంటే థియరీ పార్ట్ ఉంటది గదా! అది కొంచెం నేను ప్రిపేర్ అవ్వాలి. అయినాక నేను చెప్పగలను. ఓకే. 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 సరే మీరైతే ఇంకా డౌట్ ఏం లేదు సార్. మీరు 100% జాబ్ కొడతారని నాకు కూడా నమ్మకం ఉంది. మీరు కూడా కొట్టగలరని కాన్ఫిడెన్స్ మీకు కూడా ఉంది కాబట్టి తొందరలోనే మీరు జాబ్ కొట్టండి సార్. అది కూడా మనం ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకొని నెట్‌లో అప్‌లోడ్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇది కూడా నెట్‌లో పెడదాం సార్. మన వాళ్ళకి కూడా తెలుస్తది గదా! హ్మ్. ఓకే. ఓకే సార్. ఓకే రాజు గారైతే. థాంక్ యూ సార్. థాంక్స్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్ అండి. థాంక్ యూ సార్. ఓకే. వెల్కమ్ సార్. బై.